గారి 39వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ పేద ప్రజల యొక్క కష్టాలు దూరం కావటం కోసం, ఈ దోపిడీ వ్యవస్థ నుండి ప్రజల్ని విముక్తి చేయడం కోసం, సమసమాజ నిర్మాణం కోసం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది, దాంతో మాత్రమే ఈ సమాజం సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి కృషి చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించడంలో కానీ, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ, ట్రేడ్ యూనియన్ రంగాన్ని నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర వహించారు. అదేవిధంగా ఈ భూస్వామ్య ఫీడల్ భావజాలానికి వ్యతిరేకంగా, అప్పటి ఈ నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మూలంగా ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాల ఏదైతే భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచి, ఆ రకంగా పేదలకు అండగా నిలబడి ఈ సమాజమే తన కుటుంబంగా భావించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. సుందరయ్య గారి ఆదర్శంతో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలియజేస్తాము. సుందరయా ప్రేరణ నీవు మహోన్నత శిఖరాల మంచు శిఖరాల కమ్యూనిస్టు శ్రేణులకే ఆదర్శం స్ఫూర్తి రూపం అంకిత భావం అచంచల విశ్వాసం మానవత్వం మూర్తి భవిల్చిన ఆధిపత్యం స్వార్థం వివక్షత లేని తేజమయ త్యాగమయ సుందరయ సామ్యవాద స్వాతంత్రోద్యం ఎరుపుదారుల మెరుపు వెలుగులో దివిసీవావలదల్లోన సామాన్యుల కోసం సరకులు దిల్చిన దళిత సమస్య దారిద్ర్యాలను కులపీడన పోరాటం ముందున తేజమయ త్యాగమయ సుందరయ తెలంగాణ రైతాంగ సాయుధ నాయకత్వం అధిరోహించిన తెలంగాణ రైతాంగ సాయుధ నాయకత్వం అధిరోహించిన తేజమయ త్యాగమయ సుందరయ ప్రేమరథ శ్రామిక గుండెలు గుడివి నీవు నీ జీవితం గోపాటై కోటలైనా కంచు కోటలైనా రద్దలవ్వక తప్ప. అమర్ హై కామ్రేడ్ సుందరయ్య గారు. సాధిద్దాం ఆయన ఆశయాలను, సాధిద్దాం సుందరయ్య ఆశయాలను, సాధిద్దాం సుందరయ్య ఆశయాలను. జోహార్ సుందరయ్య గారికి, సాధిద్దాం ఆయన ఆశయాలను, సాధిద్దాం ఆయన ఆశయాలను. జోహార్ సుందరయ్య గారికి. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరిగితేనే ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలన ఏర్పడుతుందని, అట్లాగే సమసమాజం ఏర్పడుతుందని, ఏదైతే పేదల పట్ల అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు రజాకారులు చేస్తున్నటువంటి దారుణాలని అరికట్టాలంటే ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యవస్థ మార్పుకు సన్నద్ధం కావటంలో భాగంగా ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పార్టీ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ రజాకారులకి, ప్రధానంగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఫ్యూడల్ భావజాలాన్ని, అప్పటికే ఉన్నటువంటి భూస్వాములకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్మించటంలో, దాన్ని నడపటంలో కీలకమైనటువంటి నాయకత్వాన్ని వహించి అప్పుడున్నటువంటి కార్యకర్తలకి అన్ని రకాల సలహాలని, సహకారాన్ని అందిస్తూ
ముందుకు నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు కేవలం మాటలు చెప్పటమే కాదు, తాను కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం అవడంతో పాటు నిరంతరం ప్రజల మధ్య ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారాన్ని ప్రజలతోటే మాట్లాడిన తర్వాత వివరించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. అట్లాగే ఈ పార్టీ నిర్మాణం పెరగాలంటే కేవలం పార్టీ పేరుతోటే కాదు, ప్రజల్ని ప్రజా సంఘాల పేరుతోటి కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మొట్టమొదలు ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ, ట్రేడ్ యూనియన్ రంగాన్ని ఏర్పాటు చేయడంలో కానీ కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అట్లా ఆ ప్రజా సంఘాల్లో వచ్చినటువంటి చురుకైనటువంటి కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు గుర్తించటం, వాళ్ళని పార్టీ చైతన్యాన్ని అందించటం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి అప్పటి నుంచి ఆయన చనిపోయిన తర్వాత కూడా 39 సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది అని అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం, ఆయన చూపినటువంటి మార్గదర్శకం, అట్లాగే కమ్యూనిజం పట్ల ప్రజల్లో, కార్మిక వర్గంలో, ప్రధానంగా కార్యకర్తల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచగలిగినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. చాలా మంది నిరాడంబరత అంటే ఎట్లుంటది అని అంటే సుందరయ్య గారిని చూస్తే అర్థమయ్యేటువంటి పద్ధతుల్లో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నిరాడంబరంగా జీవించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. అట్లా నిరాడంబరతే కాదు, ఈ దేశంలో పరిపాలన ఎట్లుండాలి అనేటువంటిది కూడా తాను పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ఆ పార్లమెంట్లో, శాసనసభలో తాను గుర్తించినటువంటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలో వివరించి అక్కడ ఉన్నటువంటి చట్టసభల్లో అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కన్విన్స్ చేసి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మెప్పించగలిగినటువంటి నాయకుడు, ఆ రకమైనటువంటి పరిపాలనని అందించాలనేటువంటి సూచించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకొని ఎక్కడ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని దూరం చేసే దాంట్లో, ఆ ఇబ్బందికి కారణాన్ని వెతికే దాంట్లో మంచి నేర్పరితనం కనపరిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పటికీ సుందరయ్య గారు అంటే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక మరపురానటువంటి వ్యక్తిగా, ఆ రకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. చాలా మంది పుడతారు, చచ్చిపోతారు, ఏదో కొన్ని రోజులు ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సుందరయ్య గారు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత కాలం, ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం దాన్ని ఆయన ప్రజల యొక్క మనసుల్లో, మెదడులో ఉంటాడు. ఆ పద్ధతుల్లో ఉన్నాడు కాబట్టే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే గౌరవం ఈ సమాజంలో ఉన్నది. ఆ పద్ధతుల్లో ఆయన నిర్మించింది కాబట్టే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఆదర్శం ఇప్పటికీ ప్రజల్లో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ కొనసాగుతుంది. ఆ పద్ధతుల్లో మనం ఈ జిల్లాలో కూడా ఉద్యమ నిర్మాణానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. సుందరయ్య గారు చూపిన బాటలో మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆ సుందరయ్య గారి జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం కోసమే ఈ వర్ధంతి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తాం.